అందరికీ నమస్తే అండి. అరణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. ఇది ఈ వాట్సాప్లో కొత్త స్కామ్ అనేది ఒకటి బిగిన్ అయిందండి. అదే స్టెగనోగ్రాఫ్ స్కామ్ అండి. ఇది ఏంటంటే వాట్సాప్లో మనకు తెలియకుండానే ఒక నెంబర్ నుంచి ఒక ఫోటో అనేది మనకి వస్తుంది. అది మనం పొరపాటున అనేది దాన్ని మనం ఆటో డౌన్లోడ్ అనేది ఆప్షన్ మనకు ఉండి పొరపాటు మనకు అది డౌన్లోడ్ అయితే మనకి ఆ ఫోటో అనేది బైనరీ కోడ్తో కూడుకున్న ఆ ఫోటో అనేది డౌన్లోడ్ చేయబడుతుంది. ఆ డౌన్లోడ్ దానితో పాటు మాల్వేర్ అనేది కూడా మనకి మన ఫోన్లో ఇన్స్టలేషన్ అయిపోతుంది. అప్పుడు మనకి మనం చేసే బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు, మనకి ఏదన్నా బ్యాంకు కానీ ఇతరత్ర ఎవరైనా ఇంపార్టెంట్ మ్యాటర్లో ఓటీపీలు పంపించినా అవన్నీ వాళ్ళు మొత్తం స్కామ్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఇది స్టెగనోగ్రాఫ్ స్కామ్ అన్నమాట. మీరు దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది. అదేమిటంటే మీరు వాట్సాప్ సెట్టింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు వాట్సాప్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ అనేది ఉంటుందండి. ఆ ఆప్షన్ టచ్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అని వస్తుంది. డాక్యుమెంట్ ఆప్షన్లో ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్లో డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఫొటోస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్, ఈ 4 ఆప్షన్లు దానిలో ఉంటాయండి. ఇది మీరు ఆటో డౌన్లోడ్ని టచ్ చేసిన తర్వాత ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటికి ఒక బాక్స్ అనేది ఇచ్చి మీకు ఏ కావాలంటే ఈ రైట్ గుర్తు పెట్టి దాన్ని మీరు టచ్ చేస్తే కింద ఓకే నొక్కితే మీకు డౌన్లోడ్ అవుతాయి. మీరు అవన్నీ ఎంటీగా ఉంచుకొని ఓకే నొక్కండి. అప్పుడు మీకు ఏమి మీరు డౌన్లోడ్ చేసుకోకుండా ఏమి మీకు ఫోన్లో డౌన్లోడ్ అవ్వవు. కాబట్టి ప్రజలందరూ, ఈ వీడియో చూస్తున్న ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. దీనివల్ల మన బ్యాంకులో అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అవుతున్నాయి అని చాలామంది తిరుగుతున్నారు. ఇది మార్కెట్లో వైరల్ అయిందండి ఈ విషయం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. మీరు చేయవలసిందల్లా వాట్సాప్ సెట్టింగ్లోకి వెళ్ళి స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ అని ఎన్నుకున్న తర్వాత ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద టచ్ చేయండి. ఆటో డౌన్లోడ్ టచ్ చేసిన తర్వాత మీకు 4 ఆప్షన్లు వస్తాయి. ఫొటోస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్ అనే ఆప్షన్లు వస్తాయి. ఆ ఆప్షన్లు అనేవి బాక్సులు ఉంటాయి. వాటిలో రైట్ గుర్తు అనేది లేకుండా మీరు తీసేసి ఓకే నొక్కండి. 4 ఎంటీగా ఉంచండి. అప్పుడు మీకు ఏ ఫోటోలు డౌన్లోడ్ అవ్వో, మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే, డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్తేనే మీకు డౌన్లోడ్ వస్తాయి మీ ఫోటోలు, ఏవైనా సరే, వీడియోలు కానీ ఏవైనా సరే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దీనివల్ల మీకు వచ్చే విలువైన సమాచారాన్ని పోగొట్టుకోకండి. ఇప్పుడు కొంతమందికి మిత్రులు అవసరమైన డాక్యుమెంట్స్ అనేది పంపిస్తుంటారు. అవి మనం టచ్ చేస్తే ఈ విధంగా అవుతుందేమోనని మీరు ఏం భయపడక్కర్లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఆటో డౌన్లోడ్ అనేది మీరు డిజేబుల్ అనేది చేసేసుకుంటే అది మీరు ఫోటో అనేది మీకు ఏ డౌన్లోడ్ అవ్వకుండా ఉంటాయి. మీకు ఏ ప్రమాదానికి మీరు గురికారు. కాబట్టి మీకు పర్సనల్గా వచ్చేవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు వాడుకోవచ్చు. కానీ పరిచయం లేని వ్యక్తులు, మీరు కాంటాక్ట్స్లో లేని వ్యక్తులు పంపించినప్పుడు మాత్రం ఆలోచించి డౌన్లోడ్ ఆప్షన్ అనేది వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. మన అకౌంట్లో అనేది ఎంతైనా ఉండొచ్చు. అవి మనం మళ్ళీ కోల్పోయిన తర్వాత అది చాలా ప్రాసెస్, అది మనకి దొరుకుతాయో లేదో తెలియదు. అటువంటి విధానం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అనేది అవేర్నెస్గా ఉండండి. ఇది పబ్లిక్ అవేర్నెస్గా మేము చేసిన వీడియో అండి. ప్రతి ఒక్కరూ అందరికీ షేర్ చేయండి. ఈ విషయం అనేది వైరల్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడతారు. ఎందుకంటే రూపాయి అనేది ఎవరికి ఊరినే రాదు ఆయన చెప్పినట్లుగా. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.